सौख्य प्रदाता पुडमी जनुला ब्रोचु भाग्य विधाता सिद्धि बुद्धि वृद्धि विद्या दीनेता विजयालु कलिगिंचु विघ्न विघाता जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति है जन मंगल मूर्ति दर्शन मात्र में करुणिंतु शांति जय देव जय देव। लंबोदर है विनायका है गौरी तनय पाहि मां विघ्नेश्वर है एकदंत है मोदक प्रिय पाहि मां। लंबोदर है विनायका है गौरी तनय पाहि मां विघ्नेश्वर है एकदंत है मोदक प्रिय पाहि मां। वक्रतुंड है गजमुख वर सिद्धि विनायका ముక్తిదాయ ఉత్సవ కమిటీ కోరుకుంటున్నాము. అదే విధంగా స్వామివారి లడ్డూ యాలం పాట కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ లడ్డూ యాలం పాటని విజయవంతం చేయవలసిందిగా ముక్తిదాయ ఉత్సవ కమిటీ కోరుకుంటున్నాము. అదేవిధంగా లక్కీ డిప్ కూడా మరొక అర్ధగంటలో ప్రారంభమవుతున్నది. భక్తులందరూ కూడా ఈ లక్కీ డిప్ లో పాల్గొని ఎవరు అదృష్టవంతుల్లో పరీక్షించుకోవాల్సిందిగా ముక్తిదాయ ఉత్సవ కమిటీ కోరుకుంటున్నాము. నిర్విఘ్నం కురు మే. భక్తులందరూ కూడా త్వరగా మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా లడ్డూ యాలం పాట కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నది. చెంబుతో నీళ్లు కావాలమ్మా. చెంబు కానీ గ్లాసు కానీ నీళ్లు పట్టాయా? కమిటీ వారు ఆడవారంతా అటే ఉండండి, మగవారంతా ఇటు ఉండండి. కమిటీ వారు మాత్రం మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి, మీ యొక్క కుటుంబం, మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పండి. మమ మమ గ్రామే పట్టణే సకల భక్తజనానాం సహకుటుంబానాం క్షేమ ఈశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష మనస్సంకల్ప సిద్ధ్యర్థం మమ సకల కార్య ఓం శుక్లాం వరదరం విష్ణువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః.
ధ్యాయామి ప్రేరణాయ చక్షసే యోగస్య నమో రజః కస్య వార్యతే నః ఉషతీర్వాదరః తస్మా అరంగమామో యస్య ఛదారజిన్వధానంతః ఆశ్రేయం తన్మనేవానః రూపోయం ప్రతివిక్తః శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః రూపమాగ్రాపయామి సాక్షాత్ ఆరాధయామి నైవేద్యం వచ్చిందా కొబ్బరికాయ సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ की జై గజానన महाराज की लंबोदर महाराज की धूम्रवर्ण गणपति की जय श्री राम 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 జై శ్రీరామ్. నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ. స్వామి కూడా చేయండి అమ్మా. యాని కాని జపాపాని జన్మాంతర కృతానుధ భారతాన్ని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకరం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. సర్వాపరాధక్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. నమః ఛత్రచామరాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమః. అటువంటి ఆడవారి యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః స్థాని ధర్మాని ప్రథమ న్యాసన్ను దేహనాజో మహిమాన గణపతి బప్ప. జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की. ఇటు మగవాళ్ళ వైపు కొంచెం లాగండి, ఉత్తరం వైపు. యథాస్థానం ప్రవేశయామి. కొంచెం చాలు. ఊఢాకాలే శోభనార్థం గమనారచ. ఆడవాళ్ళంతా ఇట్లాంటి కలసం పట్టుకోండి. అనుకున్న పనులు త్వరగా పూర్తయ్యాయి. అలాగే అన్ని విజయాల్లో అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలని చెప్పి కోరుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలని కోరుకోండి. అలాగే మరొక సంవత్సరం కూడా చక్కగా మీ యొక్క అనుగ్రహంతో ఇంకా వైభవంగా చేయాలని కోరుకోండి స్వామివారికి. అలాగే మహారాజకి లడ్డూ వేలం పాట మరియు లక్కీ డిప్ కూడా ఇప్పుడే తీయబడుతున్నది. ఇంకా ఎవరైనా రావాల్సినటువంటి భక్తులు ఈ లక్కీ డిప్లో టోకెన్ అమౌంట్ కట్టినటువంటి భక్తులు అందరూ కూడా మండపం దగ్గరికి త్వరగా రాగలరని కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో లక్కీ డిప్ కార్యక్రమం ఉన్నది. అలాగే లడ్డూ వేలం పాట కార్యక్రమం కూడా ఉన్నది. కావున ఈ యొక్క స్వామివారి యొక్క లడ్డూని ఈ యొక్క 10 రోజులు పూజా కార్యక్రమం జరుపుకున్నటువంటి ఆ లడ్డూని ఎవరైతే పొందుతారో ఆ స్వామివారికి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ की. 6వ వార్షికోత్సవం
లడ్డూ ఆలం పాట మరి కొద్దిసేపట్లో లడ్డూ ఆలం పాటలో పాల్గొని తెచ్చుకున్న వాళ్ళు కమిటీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. హలో హలో వెంకటేష్ అయ్యగారు నవరాత్రుల పూజలో భాగంగా శివునికి అన్ని చాలా మంచిగా చేర్పించారు. అయ్యగారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గణేష్ మహారాజ్ కి భక్తులతో మరియు ఇక్కడ బజార్లో ఉన్నటువంటి ప్రజానికముతో అందరితో కలిసిమెలిసి చక్కగా ఎక్కడ కార్యక్రమాల్లో ఎక్కడ లోపం లేకుండా వారు చేస్తున్న ఇదికి నేను కూడా వేరే మండపం ఒప్పుకోకుండా మీ దగ్గర ఒక్క మండపంతోనే చేశాను. ఎందుకంటే నాకు దేవాలయం బిజీ ఉన్నప్పటికీ నాకు ఇక్కడ చేయాలన్న ఒక ఆలోచన. అందుకే మీ దగ్గరికి నేను దగ్గరికి వచ్చి వారు కూడా మాకు చేయూతనిస్తున్నటువంటి ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ కూడా మరొకసారి మా ముక్తిదారుల చేతంతో తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. భక్త మహాశయునికి విజ్ఞప్తి, కమిటీ వారి పాట 10,116 రూపాయలు. కమిటీ వారి పాట 11,116. ఎలగొండ సురేష్ గారు 30,116 రూపాయలు ప్రసారం అండి. రాచకొండ బసవయ్య గారు 32,116 రూపాయలు. సురేష్ గారు 35,116 రూపాయలు. 36,116 రూపాయలు అండి. ఇల్లూరు కృష్ణారెడ్డి గారు 40,116 రూపాయలు అండి. ఇల్లూరు కృష్ణారెడ్డి గారు 40,116 రూపాయలు అండి. ఎట్ల వెంకటవర ప్రసాద్ గారు 41,116 రూపాయలు అండి. ఇల్లూరు కృష్ణారెడ్డి గారు 42,116 రూపాయలు అండి. ఎర్రగొండ సురేష్ రెడ్డి గారు 47,116 రూపాయలు. ఇల్లూరు కృష్ణారెడ్డి గారు 47,116 రూపాయలు. ఇల్లూరు కృష్ణారెడ్డి గారు 52,116 రూపాయలు. ముఖ్యమైన ఉత్సవ కమిటీ వారి ఆడవారికి వచ్చిన సందర్భంగా
ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 60,116 రూపాయలు. ఎంకరేజ్ చేయాలి, క్లాస్ కొట్టాలి. ఎర్రగొండ సురేష్ గారు 62,316. గురుస్వామి గారు 63,000. గురుసామిరెడ్డి గారు 63,000. మురళి ఎవరైతే పాడాలనుకుంటున్నారో వాళ్ళకి మైక్ చెప్తే వాళ్ళ మైక్లో నేను చేస్తారు. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 65,116 రూపాయలు. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 65,116 రూపాయలు. ఎర్రగొండ సురేష్ గారు 66,116 రూపాయలు. గురుసామిరెడ్డి గారు 67,116 రూపాయలు. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 67,116 రూపాయలు. బాలప్రసాద్ అండి చెలుకూరు ఉపేంద్ర గారు 68,000. సురేష్ గారు 70,000. సురేష్ గారు 70,116. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 71,116 రూపాయలు. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 71. చిలుకూరు ఉపేంద్ర గారు 72,000. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 73,000. 74,000. చిలుకూరు ఉపేంద్ర గారు 75,116. చప్పట్లు. 75 అయిపోయిందన్న. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 76,116 రూపాయలు. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 76,116 రూపాయలు. 25 కేజీల మహా లడ్డు ప్రసాదం అండి 77,116 రూపాయలు. ఎర్రగొండ సురేష్ గారు 77,116 రూపాయలు. ఎర్రగొండ సురేష్ గారు ఎర్రగొండ సురేష్ గారు 77,116 రూపాయలండి. 9 రోజుల పాటు స్వామివారితో పాటు సేవలు అందించుకున్నటువంటి 116 రూపాయలు. ఎర్రగొండ సురేష్ గారు 77,116 రూపాయలు. ఇంకా ఎవరైనా పాడేవాళ్ళంటే కమిటీ వారికి తెలియజేయచ్చండి. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 78,116 రూపాయలు. కాంతరావు గారు ఏంటి? కాంతరావు గారు ఉపేంద్ర గారు సురేష్ గారు ఇంకా ఎవరైనా ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 78,116 రూపాయలు అండి. సురేష్ గారు ఉపేంద్ర గారు కాంతారావు గారు అంటే పాడేవాళ్ళ ప్రసాదం అండి. 9 రోజులు విశిష్టమైన పూజలు అందుకున్నటువంటి మహాలడ్డు అండి. ఎవరో అదృష్టవంతులు ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 78,116 రూపాయలు. 78,116 రూపాయలు ఒకటోసారి. ఇల్లూరు గురుసామిరెడ్డి గారు 78,116 రూపాయలు. అంటే ముందే రావచ్చండి. డబ్బులు వాళ్ళు రావాలమ్మా. రావాలా బాబు మీకోసం 116 రూపాయలు. చప్పుడు చేయాలి బాబు మీరు. 116 రూపాయలు.
ఇల్లూరు గురుస్వామిరెడ్డి పిల్లలు కూడా స్టేజ్ మీదకి రావాలండి. మరి పిల్లలు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి 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 ఈ మహానాడు వేలం పాటలో దక్కించుకున్నటువంటి ఇల్లూరు గురుస్వామిరెడ్డి గారికి వారి సత్యమణి గారికి మరొక్కసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గురుస్వామిరెడ్డి గారు థ్యాంక్ యూ అన్న. 9,900 రూపాయలండి ఆ దండ. మేము కమిటీ వారు వేసింది 9,900 రూపాయలండి. 17,116 రూపాయలండి. ఎర్రగొండ సురేష్ గారు 16,116 రూపాయలండి. మా ముక్తిదాయోత్సవం మహిళలందరూ కలిపి 20,116 రూపాయలండి. ఎర్రగొండ సురేష్ గారు 21,116 రూపాయలండి. 23,116 రూపాయలండి. ఎర్రగొండ సురేష్ గారు 23,116 రూపాయలండి. మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 25,116 రూపాయలండి. మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు ఎర్రగొండ సురేష్ గారు మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 28,116 రూపాయలు. చిలుకూరు ఉపేంద్ర గారు 30,116 రూపాయలు. చిలుకూరు ఉపేంద్ర గారు 30,116 రూపాయలు. ఎర్రగొండ సురేష్ గారు 31,116. మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 32,116 రూపాయలు. 9 రోజుల పాటు స్వామివారి సేవలు అందించుకున్నటువంటి డబ్బుల మాల ఉండాలి. ఎవరో ఎర్రగొండ సురేష్ గారు 34,116 రూపాయలు. మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 34,116 రూపాయలు. ఎర్రగొండ సురేష్ గారు 35,000. మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 36,116 రూపాయలండి. 9 రోజుల పాటు స్వామి మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 35,000. మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 36,116 రూపాయలు. ఒకటోసారి మందిరెడ్డి కృష్ణారెడ్డి గారు 36,116 రూపాయలు. రెండోసారి 9 రోజుల పాటు స్వామివారితో పాటు సేవలు అందుకున్నటువంటి 9,900 రూపాయలు మాల. 2,116 రూపాయలు. మూడోసారి రెండు నూరేళ్ళు చల్లగా చూడాలని మా ముక్తిదాయ కమిటీ మనస్ఫూర్తిగా కోరుతూ కృష్ణారెడ్డి గారిని వారి సతీమణి గారిని ముక్తిదాయ ఉత్సవ కమిటీ వారు చిరు సత్కారం అండి. వారికి మన జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో गणेश महाराज के జై बोलो गणेश महाराज के జై సరస్వతి పూజ కార్యక్రమానికి ఆ అమ్మవారికి అలంకరణ చేసినటువంటి ఆ చీరని కమిటీ వారు వేలం పాటగా 5,116 రూపాయలండి. అమ్మవారి చీరని మహిళా భక్తులు ఎవరైతే కమిటీ సభ్యులు పూజలు అందుకున్నటువంటి అలంకరణ చీరండి. ఇది కమిటీ వారి పాట 5,116 రూపాయలండి. ఎర్రగొండ సురేష్ గారి పాట 6,116 రూపాయలండి. అమ్మవారికి అలంకరణ చేసినటువంటి పూజ అండి సరస్వతి దేవి పూజ 7,116 రూపాయలండి. తుపాకుల మల్లీశ్వరి గారు 8,116 రూపాయలండి. ఎర్రగొండ సురేష్ గారు 9,116 అండి. తుపాకుల మల్లీశ్వరి గారు 10,116 రూపాయలండి. గోళ్ళ అశోక్ గారు
11,116 రూపాయలండి. ఎరగొండ సురేష్ గారు 12,116 రూపాయలండి. అమ్మవారు అలంకరణ చేసిన చీరండి సరస్వతి 12,116 రూపాయలండి. గంగుల మణి గారు 12,116 రూపాయలండి. ఇంకా ఎవరైనా పాడేవాళ్ళంటే పాడుకోవచ్చండి. గంగుల కృష్ణ గారండి 12,116 రూపాయలు ఒకటోసారి. ఇంకా ఎవరైనా పాడేవాళ్ళంటే పాడుకోవచ్చండి. అమ్మవారిని అలంకరించినటువంటి చీర అండి. ఎంతో అదృష్టవంతులండి చీర పాడుకునేవారు. అమ్మవారికి సాక్షాత్తు ఆ సరస్వతి తల్లి అమ్మవారికి అలంకరణ చేసిన చీర అండి. 12,116 రూపాయలండి రెండోసారి. గంగుల కృష్ణ మణి దంపతులు గారు 12,116 రూపాయలు మూడోసారి. వారిని ఆ వినాయకుడు వెళ్ళ అష్టైశ్వర్యాలతోటి ఆయన ఆరోగ్యాలతోటి నిండు వీరాళ్ళు కలకాలం చల్లగా ఉండాలని మా ముక్తదాయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. చీరను దక్కించుకున్న గంగుల కృష్ణ మణి దంపతులు గారు వారిని మా ముక్తదాయ ఉత్సవ కమిటీ తరఫున సత్కరించడం జరుగుతున్నదండి. అదేవిధంగా ఆ వినాయకుడు వారికి అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు వెల్లవెల్లలా ఉండాలని మహిళ తాళాలతోటి కమిటీ వారు వారి ఇంటి దగ్గర తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుందండి. గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి వారి తమల్ కందవ వస్త్రం కమిటీ వారి పాట 1,516 రూపాయలండి. కమిటీ వారి పాట 1,516 రూపాయలు. ఉపేంద్ర గారు 2,116 రూపాయలండి. చిలుకూరు ఉపేంద్ర గారు 2,116 రూపాయలండి. ఉపయోగించినటువంటి కండవండి చిలుకూరు ఉపేంద్ర గారు 2,116 రూపాయలు ఒకటోసారి అండి. చిలుకూరు ఉపేంద్ర గారు 2,116 రూపాయలు ఒకటోసారి అండి. ఇంకేమైనా పాడేవాళ్ళు ఉంటే పాడొచ్చండి. చాలా గొప్ప కార్యక్రమానికి ఉపయోగించినటువంటి వస్త్రం అండి. 3,116 రూపాయలండి. స్వామివారి పల్లకి సేవకి ఉపయోగించినటువంటి వస్త్రం అండి. అందరి ఇళ్ల ముందుకి అందరి బజార్లలో తిరిగినటువంటి వస్త్రం అండి. 116 ఒకటోసారి. ఇంకేమైనా పాడేవాళ్ళంటే పాడుకోవచ్చండి. శరంగి శారదా గారు 3,116 రూపాయలు రెండోసారి. శరంగి శారదా గారు 3,116 రూపాయలు మూడోసారి. వారిని ఆ వినాయకుడు వెళ్ళ అష్టైశ్వర్యాలతో వారు కూడా మా ముక్తదాయ కమిటీ తరఫున చెడు సన్మానం అండి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్టేజ్ మీదకి రావాలండి. కుటుంబ సభ్యులందరూ దయచేసి అర్థం చేసుకోగలరండి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాలండి. అమ్మ మీరు ఇటుండమ్మా మహిళలు కమిటీ సభ్యులు మహిళలు ఇటుండమ్మా. మీరు ఒక టవల్ తీసుకోండి. అమ్మ కుటుంబ ఇద్దరికి కండవ కప్పి ఒకసారి చూడాలా ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా ఒక్క నిమిషం ఆగండి. వారి కుటుంబ సభ్యులని మా ముక్తిదయ ఇస్తా అని చెప్పేసి స్టేజ్ మీద వారే అనౌన్స్ చేస్తున్నారండి. వారికి మరొకసారి మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. శరంగి నాగేశ్వరరావు గారు ప్రేమిల దంపతులు అండి. ముందుకి వారే ముందు మనకి విగ్రహాన్ని కూడా ఇచ్చేది. ఒకసారి వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కమిటీ వారిని కోరుచున్నాము. వారు మాకు 48,116 రూపాయలు పెట్టి ఆయన ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి చల్లగా చూడాలని మరొకసారి మా కమిటీ వారిని కోరుకుంటున్నామని. మేము అడిగిన వెంటనే మాకు విగ్రహాన్ని ఇచ్చినటువంటి కూరపాటి రామారావు గారు రాణి గారి దంపతులకు
మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. 40 కమిటీ ప్రత్యేకత మట్టి వినాయకుడు, ప్లాస్టిక్ రహితంగా ఫ్లెక్సీలు కూడా వాడమండి. వారిని ఆ లడ్డూతోటి సత్కరించవలసిందిగా 48,116 రూపాయలు పెట్టి విగ్రహాన్ని అందించినటువంటి కూరపాటి రామారావు రాణి గారి దంపతులకు మరొక్కసారి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారిని కమిటీ వారి తరపున సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. భగవంతుడి వీళ్ళకి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ఎల్లవేళలా వాళ్ళకి అంటే మాట రాదని ఆరోగ్యంతో ఉంటూ వాళ్ళకి అష్టాదశ వాళ్ళ పిల్లలు అందరూ మంచిగా ఉంటూ వాళ్ళకి ఎప్పటికీ ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి ఎప్పటికీ ఇదే విధంగా ప్రతి ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈ సంవత్సరం వర్షాల కారణంగా కొద్దిగా కలెక్షన్స్ తగ్గినాయి. దానివల్ల కొద్దిగా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. కానీ ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జై బలో గణేష్ మహారాజ్ కి. శ్రీనివాసరావు సుజాత గారి దంపతులను కూడా 2,000 పాటని 60,116 రూపాయలకి దక్కించుకున్నారండి. వారిని వారి కుటుంబ సభ్యులని మా ముక్తి దగ్గర తెలియజేస్తూ మా కమిటీ వారు సత్కరించడం జరుగుతున్నదండి. వారిని ఆ వినాయకుడు వెళ్ళవేళలా కాపాడాలని వారి కుటుంబ సభ్యుల దగ్గర రావాలండి. శ్రీనివాస్ నాయక్ గారు అక్కడ ఉన్నటువంటి అశోక్ గారు అందరు కూడా స్టేజ్ దగ్గర రావాలండి. కమిటీ సభ్యులుగా కోరుచున్నామండి. వారిని మా ముక్తిదాయ ఉత్సవ కమిటీ వినాయకుడు వెళ్ళవేళలా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అడిగినటువంటి మాకు బహుకరించినటువంటి దాతలండి శశీంద్రరావు గారికి మరొక్కసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము అడిగిన వెంటనే మాకు ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా వినాయకుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా అందుబాటులో ఉంటే స్టేజ్ దగ్గర రావాలండి. పర్లేదండి, రాండి. వినాయకుడు ముక్తిదాయ ఉత్సవ కమిటీ బుక్కు పట్టుకోగానే మంగపతి గారి ఇంటికే పోతామండి. అక్కడికి వెళ్ళగానే వెంటనే 10,116 ప్రతి సంవత్సరం మా కమిటీగా అందజేస్తున్నారండి. వారిని వారి కుటుంబ సభ్యుల్ని మా ముక్తిదాయ ఉత్సవ కమిటీ వినాయకుడు వెళ్ళవేళలా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలి. అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నామండి. వారు కూడా మా కమిటీ సభ్యులండి. మన కొత్తగా ఎన్నుకోబడినటువంటి కమిటీలో జాయింట్ సెక్రటరీ గారు అండి కాంతారావు గారు కూడా వారికి మా కమిటీ తరఫున చిరు సత్కారం అండి. వారిని కూడా ఒక 2 మాటలు నేను ఒక సీఓ ఒక డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ లేకుండా మాతో పాటు సభ్యులు సత్కరించవలసిందిగా కోరుతూ మా ముక్తిదాయ ఉత్సవ కమిటీ వినాయకుడు వెళ్ళవేళలా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత పదవులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా కమిటీ తరఫున. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కమిటీ సభ్యులు. ఓకే అండి. అందరూ ముందుగా ముక్తిదాయ ఉత్సవ కమిటీకి అలాగే భక్త మహాశయులందరికీ కూడా గణేష్ తరపున అందరికీ కూడా నమస్కారాలు. ఇది ఇక్కడ చక్కగా ఒక వారం రోజుల పాటు నవరాత్రులు జరిగినటువంటి ఉత్సవాలలో నేను ఇప్పటి వరకు దాదాపు ఒక 7-8 డిస్ట్రిక్ట్స్ తిరిగాను. అంటే ఉన్నటువంటి ఓను ప్లేస్ కన్నా బయటనే ఎక్కువ తిరగడం జరిగింది. గణేష్ పార్టిసిపేషన్ జరిగింది. ఇప్పటి వరకు నేను చూసినటువంటి 7-8 జిల్లాలలో ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా జరగలేదు. ప్రతిరోజు ఒక భక్తి కార్యక్రమం, హనుమాన్ చాలీసా, కుంకుమ పూజ, సరస్వతి పూజ, పల్లకి సేవ, ప్రతి ఒక్కటి అందరూ కూడా ఈ కాలనీవాసులు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంత మంచి కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంత మంచి ఒక కుటుంబ సభ్యులుగా జరుపుకోవడం నేను ఫస్ట్ టైం చూశాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే మీ అందరికీ కూడా ఆ గణేష్ యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇప్పుడు ఎవరైతే లడ్డు వేలంపాటలో కొనుక్కున్నారో అలాగే అమ్మవారి శారీ అలాగే మాలా కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా నెక్స్ట్ టైం వీళ్ళందరికీ కూడా ఆ గణేష్ ఇంకా మంచి ఉన్నతమైనటువంటి ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని అందించి మంచి ఉన్నతిని తీసుకురావాలని ముక్తిదాయ ఉత్సవాలండి. ఆ విధంగా వారికి మా వినాయకుడి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా ఆ వినాయకుడు అష్టైశ్వర్యాల రాయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు చల్లగా
చూడాలని మా కమిటీ తరపున మరొక్కసారి కోరుకుంటున్నామండి. చెప్పట్లండి. కంగ్రాట్స్ అన్న. తరఫున బాగా పూజ కార్యక్రమాలు చేశారు. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచిగా గొప్పగా జరగాలని కోరుకుంటున్నాను. రూపాయలు మాకు అప్పచెప్తారండి. వారిని కూడా మా ముక్తిదాయ ఉత్సవ కమిటీ వినాయకుడు కూడా ఆ వినాయకుడు వెళ్ళవేళ అష్టైశ్వర్యాలతోటి చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి. అమ్మ ఓకే అమ్మ తెలియజేస్తున్నామండి. మేడం గారు ఎక్కడ ఉన్నారు? ఇద్దరు కలిసి రావాలండి. అనసూయ గారు ఎక్కడున్నారండి? రావాలండి. ఆదినారాయణ గారు అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతా ఉంటారు మా దగ్గర. నెల్లూరు వారిని కమిటీ వారు సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. బాగా ఇక్కడ అందరూ బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నారు. చల్లగా చూడాలని మా కమిటీ తరఫున మరొక్కసారి మా వినాయకుడిని వేడుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ముక్తిదాయ ఉత్సవ కమిటీ 6వ వార్షికోత్సవం ఇంత ఘనంగా మొత్తం కాలనీ అంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. వాస్తవానికి గణేష్ ఉత్సవం జరపడం అనేది ప్రధాన కారణం దీనికోసం. చాలా ఆనందంగా అనిపించింది. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముక్తిదాయ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తం అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరి ఇంత ఘనంగా దీన్ని నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న సలహా, ఈ నిర్వహించే క్రమంలో మన ముందు తరాలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు వీళ్ళందరికీ కూడా దీని ప్రాధాన్యత తెలియజెప్పాలంటే ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. వచ్చే సంవత్సరం దీన్ని నిర్వహిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి కార్తీక్ గారు, ఖచ్చితంగా అండి. కమిటీ సభ్యులు వారిని కూడా ఆ వినాయకుడు వెళ్ళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి. శోభ గారు మాట్లాడతారా, రామ్ గారు మాట్లాడతారా? కూడా సాయంత్రం పూట ఇక్కడే ఉంటారండి. వారి బాబు నీరజ్ గారు వారు కూడా మాలేసుకుని మా కమిటీ తరఫున మరొక్కసారి మేము మా వినాయకుడిని వేడుకుంటున్నామండి. 11,116 రూపాయలు మాకు చందాగా ఇచ్చారండి. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మా వినాయకుడు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు వారు అయినా కానీ ఎప్పుడు మాతో పాటు ఉంటూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నామండి. వారిని కూడా మా వినాయకుడు వెళ్ళవేళ అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నత పదవులను అధిగమించాలని మండపం దగ్గర ఉంటారండి. వారిని కూడా మా ముక్తిదాయ ఉత్సవ కమిటీ వినాయకుడు వెళ్ళవేళ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో చల్లగా కోరుచున్నామండి. వారిని కూడా మా వినాయకుడు చల్లగా చూడాలండి. మేము కోరుకుంటున్నామండి. వారిని కూడా కమిటీ తరఫున సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. వారిని కూడా మా వినాయకుడు చల్లగా చూడాలని మరొకసారి కోరుకుంటున్నామండి. మేము అడిగిన వెంటనే 5,116 చందా ఇచ్చారండి. ఇక్కడ రాని వారికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుందండి. 6వ వార్షికోత్సవానికి ఇది నేను రావడం ఫస్ట్ టైం. ఇక్కడ మేము రెంట్కి వచ్చి యాక్చువల్గా
నాకు నచ్చిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మట్టి గణపతిని పెట్టారు. ఇప్పుడు కూడా అంటే గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు మట్టి గణపతిని ప్రతిష్ఠింపజేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా అంటే వీళ్ళను స్ఫూర్తి తీసుకొని ఖమ్మంలో కూడా అందరూ మట్టి వినాయకుడిని పూజిస్తే ఏంటి అంటే పర్యావరణానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా ప్లాస్టిక్ వల్ల ఎంత ఘనంగా ఇబ్బంది అవుతుందో, అట్లాంటిది వీళ్ళు ప్లాస్టిక్ రహితమైనటువంటి అదేవిధంగా న్యాచురల్ కలర్స్తో తయారు చేసినటువంటి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళకి మనందరం కూడా చప్పట్లతో అభినందన తెలపాలండి. వీళ్ళకి చేసేటటువంటి కార్యక్రమం కూడా జనరల్గా ఏంటంటే పల్లెటూర్లలో ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. యాక్చువల్గా ఈ పండుగ తీసుకొచ్చినటువంటిదే బాలగంగాధరులకు అందరూ కూడా చాలా సేవ చేశారండి. మామూలు విషయం కాదు. ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. అన్ని ఏర్పాట్లలో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా వీళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళకి అందరికీ కూడా మళ్ళీ మా కుటుంబం తరపున వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ పాపం వీళ్ళు ఇక్కడ చేసేవన్నీ చేస్తారు. మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోగానే బయటికి వెళ్ళి సరస్వతి పూజకు కానీ అన్నీ కావాల్సిన సామాగ్రి ఆడవాళ్ళు తేవాల్సినవి ఆడవాళ్ళు తెస్తారు, మగవాళ్ళు తేవాల్సినవి మగవాళ్ళు తెస్తారు. అలా డైలీ 9 days or 11 days చేయడం అంటే అది ఇంపాసిబుల్. కానీ వీళ్ళు ఏది కూడా హెల్తీ కాకుండా దేవునికి కానీ మనకు వచ్చిన భక్తులకు కానీ ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఆ విషయంలో హ్యాండ్స్ అప్. చిన్నపాటి పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ చేసుకున్న లాగానే ఏర్పాటు చేస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ. మా మండపం దగ్గరికి చాలా తక్కువగా వచ్చినా కానీ నమ్మక మాత్రానికి మా వినాయకుడు అని మా దగ్గరే ఉంటుందండి. వారిని కూడా మా వినాయకుడు వెళ్ళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సాయి గణేష్ నగర్లో చక్కటి కార్యక్రమం గత 6 సంవత్సరాలు నిర్వహించడం కాదు, విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మట్టి విగ్రహం ఒకటి స్పెషల్, అదేవిధంగా ప్రసాదాల స్పెషల్, అన్నీ నీట్గా అన్ని టైంకు మెయింటైన్ చేస్తూ మరి మన బజార్లో పెట్టేందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చందాలకు వస్తే మరి నాకు చాలా చోట్లని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 5,000 పదహారులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అట్లా 3-4 గుళ్ళకి ఇచ్చాను నేను, 5,000 అయిపోయింది. దయచేసి వీరు అన్యాయంగా భావించొద్దు. మన బజార్లో ఉండి కూడా నేను తక్కువ వేయడము మరి నాకు తప్పదు, నాకు కూడా బట్టనే కాబట్టి నెక్స్ట్ ప్రయత్నం చేస్తాను ఎక్కువ వేయడానికి. థ్యాంక్ యూ ఫర్ 4-5 పేర్లు ఉన్నాయండి. భక్తులు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఇక్కడ ఉన్నవారందరికీ వారిని కూడా మా ముక్తి దేవోత్సవ కమిటీ వినాయకుడు వెళ్ళలా చూడాలని కోరుకుంటున్నామండి. మహేందర్ రెడ్డి గారు వారు కూడా 10,116 రూపాయలు కమిటీ వారికి అప్పచెప్పారండి. వారిని కూడా మా వినాయకుడు వెళ్ళలా అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని మరొకసారి కమిటీ తరఫున కోరుకుంటున్నా. సరే, ఓకే, నిలబడమ్మా. వంశీ ఏమన్నా మాట్లాడతా? ఓకేనా, తీసుకోండి అమ్మా లడ్డు. వారిని కూడా మా వినాయకుడు వెళ్ళలా చూడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాచకొండ బసవయ్య గారిని కూడా వారిని కూడా మా వినాయకుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా శ్రీనాథుని కామేశ్వరరావు గారి దంపతులు ఇక్కడ ఉన్నవారి వరకు భోజనాలు ఏర్పాటు చేశామండి. మహిళలు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అందరికి ఇక్కడ ఉన్నవారందరికీ భోజనాలు ఏర్పాటు చేశామండి. ఇక్కడ భోజనం చేసి మన స్వామివారి ఊరేగింపు సేవల శోభాయాత్రలు అందరూ పాల్గొందామండి. ఫస్ట్ టైం ముక్తిదాయ ఉత్సవ కమిటీ ప్రథమ విగ్రహ దాతలండి. వారే మట్టి ఉదయ సుమన్ గారు. అదేవిధంగా అధ్యక్షులుగా గంగుల కృష్ణ గారిని ఎన్నుకున్నామండి. ఉపాధ్యక్షుల కింద గంగుల కృష్ణ గారిని ఎన్నుకున్నామండి. సెక్రటరీ కింద వాళ్ళకి అందరు సభ్యులందరూ నిలబెట్టండి. ఏమైతే 10 నిమిషాలు లేట్ ఇద్దాం. సభ్యులందరికీ కండ ఆయనకి
ఉదయ్ గారికి. అదేవిధంగా మీరందరూ ముందుకు రావాలండి. సెక్రటరీగా చిలుకూరు ఉపేంద్ర గారు, జాయింట్ సెక్రటరీగా గుండెల కాంతారావు సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. ట్రెజరీ కింద కూరపాటి ఉదయ్ మురళి గారిని ఎన్నుకోవడం జరిగింది. వారిని కూడా శాలువతో సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా ఈ కమిటీని ఎన్నుకోవడానికి ఈసీ మెంబర్గా ఎర్రగొండ సురేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. వారు కూడా ఈసీ మెంబర్ అండి. తర్వాత వారిని కూడా ఈసీ మెంబర్ కింద ఎన్నుకున్నామని వారిని కూడా స్టేజ్ మీద కోరుచున్నామండి. ఒక ఫోటో దిగాలని కోరుకుంటున్నామండి. ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారికి 11,100 దాతలను మాత్రమే సత్కరించుకోవాలనుకున్నామండి. ఇంకా కమిటీ సభ్యులు ఉన్నామండి. వీరందరూ ఎంతో చక్కగా మా ముక్తిదాయ ఉత్సవ కమిటీకి పనిచేస్తూ ఉంటారండి. ఈ సభ్యత వీళ్ళకి 2 సంవత్సరాల పాటు ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నుకోవడం జరుగుతుందండి. దీనిని రిజిస్టర్ ద్వారా కూడా ఈ సంవత్సరం ముందుకెళ్తానికి మేము అందరం రెడీ ఉన్నామండి. మరొకసారి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మురళి గారు 2 మాటలు మాట్లాడతారంట. ఇస్తూ సలహాదారుగా ఉన్నటువంటి తుపాకుల శ్రీని గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కసారి అండి మీ అందరికీ మరొకసారి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి లక్కీ డిప్ కార్యక్రమాన్ని చేసుకుంటామండి. వెంకటేశ్వరరావు గారు దంపతులను ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలండి. రావూరి వెంకటేశ్వరరావు గారు ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా చూడాలని మా కమిటీ తరపున మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నామండి. చూస్తూ ఉంటారండి. వారిని కూడా మా వినాయకుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సాగర జైకబీష దిగులో గో జాగర రామదూత తులిత బలరామ అంజని పుత్ర పవన సుత రామ మహావీర విక్రమ బజరంగి కుమితి నివార సుమిలికే శక్తి కాలన మరణ విరాజన కేశ కాలన కంటన కించిత కేశ కాతే నేజు ఏజు సాజే శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప ఆజక అందన. ధన్యవాదాలు. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కమిటీ వారు మీరు ఏవైతే లక్కీ డిప్ కూపన్లు అయితే రాశారో ఉదయ్ గారు కొంచెం పెద్దతోటి దాన్ని తిప్పాలండి. కలవదండి, అది వేరే తీసుకొస్తారండి. అంటే మీరు ఒక సమక్షంలోనే మీ అందరి ముందే ఒక బిందులో వేసామండి. ఇది మీ అందరి సమక్షంలో తీస్తున్నటువంటి డ్రా అండి. ఎవరి ప్రమేయం ఏమీ లేదండి. మీరు అందరు చూస్తుండగా తీస్తున్న డ్రా అండి ఇది. ఈసారి కూడా చిన్నపిల్లలతో కాకుండా ఇప్పుడు వినాయకుడిని ఇచ్చినటువంటి బూడిద రాణి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. వారి చేతుల మీద 9వ బహుమతి డైనింగ్ సెట్ అండి. జై. ఎవరో ఈ అదృష్టవంతులు కృష్ణ 9912651949 ఇది చూడండి ఒకసారి. 949 కృష్ణ. చప్పట్లు కొట్టాలండి గట్టిగా. 9వ బహుమతి డైనింగ్ సెట్ కృష్ణ. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక బహుమతిని అయితే మా కమిటీ దగ్గర నుండి కొట్టుకొని పోతున్నారండి. వారు ఈ సంవత్సరం 9వ బహుమతి వారే కైవసం చేసుకున్నారండి. పూర్తిగా కలిపి ఒక స్లిప్ కమిటీ వారికి ఇవ్వాలండి. అడుగు నుండి తీయండి, ఒక స్లిప్ ఏదో ఒకటి తీయండి, మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ అండి. డి అపర్ణ మీరేనా? 846696
7657 అండి. వారు డి అపర్ణ గారు కూడా ఎవరు మీరు ఓకే అండి. వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మిక్స్ అయ్యండి. వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. తీయండి, కదలేండి. మీరు ఒక స్లిప్ తీసి ఇవ్వండి. ఏడవ బహుమతి స్మార్ట్ వాచ్ అండి. వై రమణ మొత్తం ఒకే ఇంటికి పోతుంది. మీరజ్ వై రమణ అదృష్టం అట్లా ఉండాలండి. సీరియల్ నెంబర్ కూడా 414 అండి. సీరియల్ నెంబర్ కూడా 414. ధన్యవాదాలండి. తీయమ్మా. ఈ డ్రా మీ అందరి ముందు తీసేదమ్మా. మేము ఎక్కడ ఇట్లా మీ అందరి ముందే తీసాను డ్రా కూడా. సాయి నాని 63036000367. ఈ నెంబర్ 36000367. ఎవరిది? మా సన్నిధా, నా కొడుకు పేరు రాసింది. రండి ఇట్రా. ఈ డ్రా మాకు వచ్చిందండి. మా కమిటీ తరఫున సాయి అమూల్య గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కంగ్రాట్ సాయి అమూల్య గారు. ఇప్పుడు అమ్మతండి. ఇప్పుడు స్లిప్ 5వ బహుమతి అండి. ఇది ఎండి కుంకుమ భరణి. సీరియల్ నెంబర్ వచ్చేసి 572 అండి. 572 బట్టి విక్రమార్క గారు మీరేనా? బట్టి నెంబర్ 572 సీరియల్ నెంబర్. ఒక బుక్ కొని రాజకీయ నాయకులు అందరి పేర్లు రాసేసామండి. మా ఇంట్లో నా భార్య కొన్ని రాసిందండి. 572 సీరియల్ నెంబరు 572. 5వ బహుమతి కుంకుమ భరణి స్వామివారి వస్త్రాలండి. ఎవరో అదృష్టవంతులు స్వామివారి వస్త్రాలండి. 4వ బహుమతి స్వామివారి వస్త్రాలు. ఎవరో అదృష్టవంతులు. సీరియల్ నెంబర్ 40 అమ్మా. 40 బి వినోద్. వినోది. మొబైల్ నెంబర్ వచ్చేసి 9502463592. 5వ బహుమతి కుంకుమ భరణి అండి. 2 బుక్కులు అట్లా పట్టుకోకుండా ముక్తిదాయ కమిటీ వారు లక్కీ డిప్లోనే ఆ చీరని ఉంచడం జరుగుతుందండి. ఇప్పుడు ఇది 3వ బహుమతి అండి. 227 వై వర్ష ఎర్రగొర్ల వర్ష తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారు రెండోసారి కూడా వారు కుంకుమ పూజనే గెలుచుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉందండి. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎవరో అదృష్టవంతులు? 2వ బహుమతి సైకిల్ అండి. 612 అండి. 612 వి దాక్షిత్ అండి. వాళ్ళ మొబైల్ నెంబర్ వచ్చేసి 8142689657. కమిటీ చూసుకోండి. లాస్ట్ బహుమతి అండి. మాకే రావాలి కూడా దండం పెట్టుకోవచ్చండి. ఎవరో అదృష్టవంతులు చూద్దామండి. వెండి విగ్రహం అండి స్వామివారికి. ఒకసారి మొత్తం కలిపి మంచిగా టైం తీసుకొని కలిపి ఒక స్లిప్ తీయండి. కళ్ళు మూసుకొని తింటే మహా మంచిది. మాకు కళ్ళకి అద్దుకొని ఇచ్చారండి. ఎవరో అదృష్టవంతులు లోపల ఉన్నారు. ఎవరో లాస్ట్ బహుమతి అండి. పోయినసారి
ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నది. ఒక్కటే కూపన్ రాసింది ఆ అమ్మాయికే వచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు అదృష్టవంతులు ఎవరో చూడాలండి. 535 వీళ్ళు కూడా 535 సైదులు గారు 535 సైదులు గారు అండి. ఎవరో వారి మొబైల్ నెంబర్ వచ్చేసి 9912651949. వీరికి మా కంపెనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ డ్రా అనేది కూడా మీ అందరి ముందు తీసిందేనమ్మా. మా కమిటీ వారికి ఎలాంటి సంబంధం కూడా లేదు. మీ అందరి కళ్ళ ముందు మీరు వారి రియల్ ఎస్టేట్ చల్లగా ఉండాలన్న ముక్తిదాయ కమిటీ వినాయకుని కోరుకుంటూ 1116 రూపాయలు వారు ఎవరి పేరైతే వస్తారో వారి తరపున ఇద్దాం అనుకుంటున్నారమ్మా. ఎవరో ఈ అదృష్టవంతులు. ఇది కమిటీకి సంబంధం లేదమ్మా. ఈ ప్రైజ్ అనేది వారి సొంతంగా వాళ్ళ బిజినెస్ చల్లగా ఉండాలని వారిస్తున్నదమ్మా. ఎవరో ఈ అదృష్టవంతులు. 783 సిహెచ్ ఇందిరా ఇందిరా 783 చిలుకూరు ఉపయోగారు మిస్సెస్ అండి. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయండి. 3 ప్రైజులు కూడా చిలుకూరులో కొట్టుకున్నారండి. వారికి 1116 కాంతారావు గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామమ్మా. అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో ఆ చేత ముక్తిదే వచ్చే కమిటీ ఉండేలేని వేస్తున్నారమ్మా. వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా జ్యోతి గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సింది వారు చేసేదండి. వారిని కూడా మా ముక్తిదే వచ్చే కమిటీ వినాయకుడు చల్లగా మా వినాయకుడు వారిని అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నామండి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తీసుకున్నా పక్కన మీరు తీసుకున్నాం.
గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి 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 జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నీకే దయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా భరోసా గం గణపతి గం గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ
మాట్లాడి